ఇక్కడ జై వెలిసినటువంటి శ్రీ మహిమగల శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామిని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? జై టెంపుల్ వెనుక శ్రీరామ్. భాగంలో ఉన్న గుట్టలో ఒక రాయి కింద జై దూరి సో అక్కడ శ్రీరామ్. తలను ప్లేస్ చేసి యువతలకి దూరి వచ్చేసేవాళ్ళు అనమాట. సో జై ఇప్పుడు ఈ రాయి శ్రీరామ్. ఎక్కడ ఉంది? సో అలాగే జై అరుణాచలంలో లాగా శ్రీరామ్. మోక్ష మార్గంలో లాగా ఇక్కడ కూడా ఒక తూట్రాయి ఉందని మీ అందరికీ తెలుసా? శ్రీరామ్. సో అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉంది? సో జై దీని ప్రత్యేకత ఏంటి? శ్రీరామ్. ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని మీరు దర్శించుకుంటే కనుక సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, తెలియని వారికి షేర్ చేసి తెలియచేయండి. ఈ దేవాలయం సత్యసాయి డిస్టిక్లోని ఎగువ గంగిరెడ్డిపల్లిలో వెలసింది. సో మనం ఈ టెంపుల్కి వెళ్ళే ముందు సో ప్రకృతిని ఆస్వాదిస్తూ విజిట్ చేయొచ్చు. కొండకమార్ల నుంచి ఎగువ గంగిరెడ్డిపల్లికి దాదాపు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలాగే గోరంట్ల నుంచి దాదాపు 17 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్. నేనైతే ఈ ప్రకృతిని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ వచ్చాను. సో ఇంకైతే ఎగువ గంగిరెడ్డిపల్లిలో అయితే ఎంటర్ అయిపోయాము. సో ఈ ఎగువ గంగిరెడ్డిపల్లి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత సో హై స్కూల్ వస్తుంది. హై స్కూల్ దాటుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్కే మనకి ఈ టెంపుల్కి అయితే దారి ఉంటుంది. సో ఇక్కడ నుంచే మనం చూడొచ్చు. సో టెంపుల్ గుట్ట కిందనే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది శ్రావణ మాసం కావడంతో చాలామంది అయితే ఇక్కడ విజిట్ చేస్తారు. ఎవ్రీ మంగళవారం శనివారం కూడా భక్తులు చాలా రద్దీనే ఉంటుంది. ఈ శ్రావణ మాసం ఆగస్టు 15న శనివారం కావడంతో సో పిల్లలు కూడా స్కూల్కి వెళ్లకుండా మరి ఇక్కడికైతే వచ్చారు. నేను కొంతమందిని చూశాను. సో భక్తులు అయితే చాలా రద్దీగా ఉంది. నాకైతే 1 గంట 50 నిమిషాలు అయితే నాకు ఈ దర్శనానికి టైం అయితే పట్టింది. ఇక్కడ వెలిసిన ఆంజనేయ స్వామిని మనం కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుస్తారని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అంతేకాకుండా కోరికలు తీర్చినందుకు గాను కొంతమంది భక్తులు దేవుడికి వెండిని కూడా సమర్పించుకున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ సో ఈ ఆంజనేయ స్వామిని చాలా నమ్మకంగా కొలుస్తారు. ముఖ్యంగా ప్రతి శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో మంగళవారం, శనివారంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటువంటి భక్తులు దూరాన్ని లెక్క చేయకుండా ఆయన దర్శనం కోసం అయితే వస్తుంటారు. మీరు ఇంకా ఎగువ గంగిరెడ్డిపల్లి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోనకపోతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా నా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, చిన్నప్పుడు ఒక రాయి కింద మేము యువతలు దూరి మధ్యలో తల పెట్టేసి ఒక రాయికి గ్యాప్ ఉంటుంది, అక్కడ తల పెట్టి అవతల నుంచి యువతలకి దూరి వచ్చేసేవాళ్ళం అనమాట. సో దాన్ని కూడా ఇందులో కవర్ చేద్దామని చెప్పి నేను గుట్ట ఎక్కుకుంటూ కంపల్లో అసలు ఎలా పోయానో నాకే తెలీదు, పూర్తి టాప్కి అయితే వెళ్ళిపోయినాను. అక్కడ పోయిన తర్వాత నాకు ఒక కోతి కనిపించింది. అది కూడా నన్ను చూసి మళ్ళీ వెనక్కి అక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ కనిపించలేదు. టాప్ నుంచి నేను కింద చూస్తుంటే అక్కడ గొర్రెలు కాసుకుంటున్నారు కొంతమంది. ఇంకా అంటే చాలా టాప్లో ఉన్నాను నేను. పూర్తి కంపలు అయితే నాకు ఇరిగినాయి, ఎట్లా పోయినాను అనేది నాకే తెలీదు. బట్ ఫైనల్గా వచ్చి చూస్తే కొంచెం ఇంక నేను ఎక్కి రాలేనని కిందికి వచ్చేస్తుంటే సో అది టెంపుల్ పైననే ఉందన్నమాట. సో రాయి అనేది నేను ఎందుకో ఊరికే చూసుకోకుండా అసలు చాలా రోజులు అయిందనమాట నేను ఈ రాయిని చూసి. సో పైన ఉంది అని చిన్నప్పుడు పైన పైన అని అనుకొని పూర్తి పైకి అయితే వెళ్ళిపోయినాను. చూస్తే ఆ రాయి కిందనే ఉంది. సో ఈ రాయి ఏంటంటే ఇటు ఒక్క నుంచి నేను ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడ ఉండిందనమాట ఫస్ట్ అయితే రాయి. సో ఈ ప్లేస్లో ఉండింది. ఈ వర్షం ఎప్పుడో 2015-16లో పూర్తిగా వర్షాలు వచ్చినప్పుడు ఆ రాయి ఒరిగి కొంచెం కిందికి అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, సో ఇక్కడ ఒకసారి నేను చూపిస్తాను. సో ఇక్కడ మధ్యలో చూడండి, ఇక్కడ తల పెట్టేసి అవతల దూరి వచ్చేవాళ్ళు అనమాట. యువతల నుంచి దూరి ఇక్కడ తల పెట్టి సో అవతలని ఇలా 3 సార్లు అయితే చేసేవాళ్ళం. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఇక్కడ చేశారా? సో ఇప్పుడైతే చేయనీకి ఛాన్స్ లేదు, ఎందుకంటే దూరనీకి అసలు ఆ ప్లేస్ లేదనమాట. రాయికి పూర్తిగా ఎప్పుడు 2015-16లో వర్షం ఎక్కువ రావడంతో అది ఒరిగి కిందికి వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రాయి కిందనే ఉంటుందన్నమాట టెంపుల్. సో ఎంత డేంజర్ అయితే చూడండి. సో ఒకవేళ ఇది ఒరిగింటే ఎక్కడ పడేది? డైరెక్ట్ టెంపుల్ ఉందన్నమాట. పూర్తి ఒరిగింటే ఇక్కడ దేవాలయమే ధ్వంసమయ్యేది. సో ఎలాంటి ఆటంకం రాకుండా దేవుడు ఇక్కడ అది రాయిని నిలిపి పెట్టాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా ఈ రాయి కింద దూరారా? సో చిన్నప్పుడైతే ఇది చాలా వేరే అసలు చాలా నమ్మకం అన్నమాట. సో ఈ పక్క దూరి మధ్యలో బల్లెలు కూడా ఉంటుండే, భయం వేస్తుండే తలబెట్టాలంటే. సో ఈ రాయిని మీరు ఎప్పుడైనా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కనుక దూరుంటే. ఇంకా
తూట్రాయి. ఈ తూట్రాయి విషయానికొస్తే మనకి అరుణాచలంలో మోక్ష మార్గం అని ఉంటుంది గదా! సో, అక్కడ చాలా స్పెషల్ అది. సో, ఇక్కడ గూడా ఈ తూట్రాయి అనేది ఏంటంటే, సో, ఈ తూట్రాయిలో దూరొస్తే మనుషులకి ఏమన్నా దరిద్రమున్నా, లేకపోతే ఒళ్ళు నొప్పులున్నా, ఏమన్నా గాని మానసికంగా బాధపడుతున్నా అవన్నీ పోతాయి అనే ఒక నమ్మకం అయితే ఇక్కడుంది. సో, ఈ రాయితో ఆ పక్క నుంచి ఈ పక్క దూరొచ్చేసి వాళ్ళు వేసుకొచ్చిన వస్త్రాలు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇక్కడే అన్నీ వదిలేసుంటారు. అక్కడ భయంకరంగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. మీరు ఈ తూట్రాయిలో దూరింటే తప్పకుండా కామెంట్లో పెట్టండి. చివర్లో చిన్న విన్నపం. సో, మీరు ఈ గుడికి మన ఆంజనేయ స్వామి గుడికి దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా క్యారీ బాక్స్ అయితే తీసుకురండి ఫ్యామిలీతో వచ్చినట్లయితే గనక. సో, ఎందుకంటే ఈ నేచర్‌ని ఆస్వాదిస్తూ మంచిగా భోజనం చేస్తుంటే ఒక మంచి మెమరీ లాగా అయితే ఉండిపోతుంది. సో, సూపర్‌గా ఉంటుంది ఫీలింగు. సో, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.